జనవరి 25వ తారీఖు నాడు రథసప్తమి. చాలా విశేషమైనటువంటి దినం ఆ రోజు. రథసప్తమి అంటే సూర్యనారాయణ మూర్తి సూర్య భగవానునికి సంబంధించిన విశేషమైన పర్వదినం. అది ఆదివారం రావడం ఇంకా విశేషం. ఆదివారం అనినా సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి వారం. జగత్పిత జగన్మాత అయినటువంటి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం. జనవరి 25వ తారీఖు ఆదివారం, ఆ రోజు రథసప్తమి. అంబాత్రేయ క్షేత్రంలో విశేషవంతమైనటువంటి పార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కాబట్టి ఆ రోజు శ్రీపీఠానికి వచ్చి ఆ జగన్మాత జగత్పిత అయినటువంటి తల్లిదండ్రుల యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని నయనానందకరముగా చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఎక్కడ పార్వతి పరమేశ్వర కళ్యాణము జరుగుతూ ఉందో అక్కడ భూతగణములు, ప్రమదగణములు, దేవగణములు అందరూ ఉంటారు. సమస్త ఋషి బృందం అంతయు అక్కడ ఉంటుంది. ఇది జగత్ ప్రసిద్ధి. జగత్పిత జగన్మాత యొక్క కళ్యాణంని చూసేటటువంటి జీవుడి యొక్క జన్మ ధన్యము. అందుకే ఎక్కడ కళ్యాణము జరిగినా ఫలానా ప్రదేశంలో పార్వతి పరమేశ్వర కళ్యాణం చేస్తున్నారంట అని నీ చెవిలో పడితే నీకు వీలుంటే తప్పకుండా ఆ కళ్యాణ ఘట్టమును తిలకించు.